47 సంవత్సరాలు జర్నలిజం ఫీల్డ్‌లో ఉన్నాడు. అవినీతికి పాల్పడ్డట్టు ఒక్క ఆరోపణ లేదు. కానీ ఒక్క చోటన తన డిబేట్‌లో అవతలి వ్యక్తి అమరావతి మహిళల గురించి దారుణ వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు కంట్రోల్ చెయ్యకపోవడం, లేదా దాన్ని డిజోన్ చేసుకోవడం, అట్లాగే అది ఆన్ ద స్పాట్ లైవ్‌లో తప్పని చెప్పకపోవడం కొమ్మినేని చేసిన తప్పు. 70 ఏళ్ల వయసులో ఇప్పుడు జైలు పాలవ్వడానికి కారణమైనటువంటిది అదే. అయితే ఈ సందర్భంగా కొమ్మినేని మీద పెట్టినట్టు అది తప్పు అనినే మనం ప్రత్యేకించి ఇప్పటికీ మాట్లాడుకునేది. అది అప్పుడైనా సరే ఆన్‌లైన్ అయినా ఖండించాలి. ఆ తర్వాత క్షమాపణలు చెప్పడం ఇదంతా జరిగింది. బట్ ఆన్ ద స్పాట్ లైవ్‌లో ఖండించకపోవడం అన్నటువంటిది తప్పు. అది కొమ్మినేని చేసిన తప్పు. కేసు పెట్టారు, అరెస్ట్ చేశారు, ఇదంతా నడిచింది. అయితే ఇప్పుడు కొమ్మినేని మీద పెట్టిన కేసులలో విచిత్రమైన సెక్షన్లు పెట్టినటువంటి సందర్భంలో, అంటే తను బయటికి రాకుండా ఉండాలంటే నాన్ బెయిలబుల్ కేసులు పెట్టాలి. ఈ దూషణ లాంటి వాటికైతే గనక మళ్ళీ A41 నోటీస్ ఇచ్చి వివరణ తీసుకుంటారన్న ఉద్దేశంతో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు కూడా పెట్టేశారు. తన వ్యాఖ్యల్లో కానీ ఇప్పుడు ఇతను మాట్లాడిన దాంట్లో కృష్ణరాజు మాట్లాడింది తప్పే. అందులోనూ ఎస్సీ ఎస్టీ సంబంధం లేదు, ఇందులోనూ లేదు. కాకపోతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెట్టేశారు. ఇప్పుడు రిమాండ్ ఇచ్చే సందర్భంగా తాజాగా హైదరాబాద్లో నేను అరెస్ట్ చేసి తీసుకొచ్చి నల్లపాడు పోలీస్ స్టేషన్ రాత్రి నుంచి పొద్దున్న జీజీహెచ్లో ఇది చెకప్ చేయించి ఆ తర్వాతన మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేసినప్పుడు మ్యాజిస్ట్రేట్ అదే ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఎస్సీ ఎస్టీ కేసు ఎందుకు పెట్టారు, అసలు ఏం సంబంధం దాంట్లో అని ఆ సెక్షన్లో తీయమని చెప్పడంతో పాటుగా ఈ అంశం మీద పోలీసులకి నోటీస్ ఇచ్చారు. ఇంతకుముందు కూడా ఇట్లాంటి ప్రతి దాంట్లో ఎస్సీ ఎస్టీ కేసు పెట్టేస్తున్నారు అన్నటువంటి పాయింట్ని రైట్ చేస్తూ మ్యాజిస్ట్రేట్ అభ్యంతరం వ్యక్తం చేయడం, ఇప్పుడు మళ్ళీ ఎందుకు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటుగా నోటీస్ ఇవ్వడం అన్నటువంటిది కొత్త ట్విస్ట్ అనమాట.